వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మన యూనిట్ 1 ప్లేన్స్ ది ప్లేన్ అనే చాప్టర్లో 5 మార్క్స్ అయితే చూసాం కదా. సాలిడ్ జామెట్రీ ఇప్పుడైతే 10 మార్క్స్ చూద్దాం. ఇందులో అయితే 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్ కానీ చదివితే మీకు 10 మార్క్స్ చేతిలో ఉంటాయి. ఆల్రెడీ మనం 5 మార్క్స్లో 2 5s అయితే కవర్ చేసాం. ఫస్ట్ యూనిట్ నుంచి మీకు 5 మార్క్స్ 2, 10 మార్క్స్ ఒకటి అయితే వస్తుంది. మొత్తం 20 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది. అస్సలు అయితే మీరు వదలడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇవి మాత్రం మీరు పక్కా రాసి ఇంకొక ఎస్సే రాసినా సరే మీరు పాస్ అవుతారు. ఓకేనా, డెఫినెట్గా పాస్ అయిపోతారు. సో ఫస్ట్ యూనిట్ అన్న క్లారిటీగా చేయండి. ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ త్రూ ద పాయింట్స్ 2, 2, 1 అండ్ 9, 3, 6 అండ్ పెర్పెండిక్యులర్ టు ప్లేన్. సో ఇలా అని చెప్పేసి మనకైతే ఒక ప్లేన్ ఇచ్చాడు అన్నమాట. మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడే ఈ ప్లేన్లో మనం ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి చేయండి. ఇవన్నీ మీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను. నెక్స్ట్, ఇఫ్ ద ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ A, B, C such that the center of triangle ABC is the point P, Q, R, then show that equation of plane x by P plus y by Q plus z by R equal to 3. Next, a variable plane is a constant distance of 3p from the origin and meets the x-axis in A, B, C. Show that locus of center of triangle ABC is x power minus 2 plus y power minus 2 plus z power minus 2 equal to p minus 2. సో దీంట్లో అయితే మొత్తం మనకి 3 సమ్స్ అయితే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటే మోడల్ చూడండి. p-2, 9p-2, 16p-2 అంతే. మిగతాది అంతా కామన్. ఓకేనా, ఎక్కడ మీకు తేడా అయితే ఉండదు. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని ఇచ్చి మనకైతే 2 ప్లేన్స్ ఇది ఇచ్చాడు. సచ్ దట్ ప్లేన్ ఈజ్ అట్ ఏ డిస్టెన్సెస్ 2 units ఫ్రమ్ ఆరిజిన్. నెక్స్ట్, show that the equation of 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx plus xy equal to 0 represents the pair of planes. Find the angle between them. పెయిర్ ఆఫ్ ప్లేన్స్లో అయితే ఈ 2 ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా. ఇదంతా ఒక మోడల్, ఈ 3 ఒక మోడల్. సో మీరైతే చూడొచ్చు. మీకు ఇందులో 3-4 మోడల్స్ ఉంటాయి అంతే 10 మార్క్స్లో. ఇక్కడికైతే మనకి 8 క్వశ్చన్స్ అయితే అయినాయి అన్నమాట. ఇంకో 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ప్లేన్ 3x minus 2y plus 6z plus 2 equal to 0, 2x minus y plus 2z plus 2 equal to 0. బైసెక్టర్ యాంగిల్స్ అనమాట. 2 ప్లేన్స్ మధ్యలో బైసెక్టర్ యాంగిల్స్ ఎలా కట్టాలి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఈ 2 మీరు చేయండి. సో మొత్తం మీకు ఇందులో 3-4 మోడల్స్ ఉంటాయి అంతే. 3-4 మోడల్స్ మీకు 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ కానీ చేస్తే మీకు ఆల్రెడీ 10 మార్క్స్ చేతిలో ఉన్నట్టే. ఇవి కాకుండా 5 మార్క్స్ 2, ఇంకో 10 మార్క్స్ వచ్చినట్టే. మీకు మొత్తం 20 మార్క్స్ చేతిలో ఉన్నట్టు ఫస్ట్ యూనిట్ నుంచి. ఖచ్చితంగా అయితే చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే ఎవరైతే ఈ పేపర్ చదువుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకైతే హెల్ప్ చేయండి కొంచెం. సో ఈజీగా అయితే అవుతుంది. అక్కడ భయపడద్దు. అండ్ థ్యాంక్ యూ.